ధనమును నమ్ముకుంటే ఆపత్కాలంలో అది మనకి సహాయపడద్ది అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఒక రోజున ఒక పెద్ద ఆయన నన్ను బండి ఆపి, అబ్బాయి, నువ్వు పాస్టర్గా దేవుని సేవ చేస్తున్నావంట కదా, ఆదివారం ఒక్కరోజు మాత్రమే నీకు ప్రార్థన ఉంటుంది గనక మిగతా 6 రోజులు నీవు ఏదో ఒకటి చేసుకుని ₹4 వెనక్కి వేసుకోగలిగితే నీకు ఏ అవసరత వచ్చినా ఆపద వచ్చినా అది నిన్ను ఆదుకుంటుంది, సహాయపడద్ది అని సలహా ఇచ్చారు. అయితే మనం ధనమును నమ్ముకోవాలా, దేవుణ్ణి నమ్ముకోవాలా అని ప్రశ్న వేసుకుంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ధనమును నమ్ముకొనువాడు పాడైపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఇహలోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠుడు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు అన్నాడు. ఎందుకంటే ధనము స్థిరంగా ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గరే ఉండదు. 10 సంవత్సరాల కిందట కోటీశ్వరుడిగా ఎంచబడిన ఒక వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత అప్పులైపోయాడు అని విన్నాం. కనుక ధనము స్థిరంగా ఉండదు, కానీ దానిని నమ్మకూడదు. కానీ మనము సుఖముగా బ్రతుకు నిమిత్తం సమస్తము ధారాళముగా దయచేసే దేవుని మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. కరోనా సమయంలో ఒక వ్యక్తికి సీరియస్ అయిన సమయంలో మా పేషెంట్ని బ్రతికిస్తే ₹1,00,00,000 నీకు బహుమానంగా ఇస్తాము అని వైద్యులతో చెప్పారు. ఆ వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆ వ్యక్తి మరణించాడు. ₹1,00,00,000 అంటే 100 లక్షలు. అందులో ₹1,00,000 కూడా సొంత డబ్బులు లేని కుటుంబం తన కుమారునికి ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు కన్నీరు కాచి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు దైవజనుని ప్రార్థన, సంఘ ప్రార్థనలు విని, వారి కుటుంబ ప్రార్థనలు విని వారి కుమారుణ్ణి మరణపు అంచులలోండి బయటకు తీసుకొచ్చి స్వస్థపరిచి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. కనుక ధనమును నమ్మక దేవుణ్ణి మనం నమ్మితేనే మనకు ఆశీర్వాదం.